కలదుసుకవన్న నానుడి తగ్గట్టుగా ఏలూరు ఏజెన్సీలో చేపల జాతర జరుగుతుంది. ఏకంగా 10 గ్రామాలు కలిపి చేపల జాతర జరుపుకుంటారు. ప్రతి ఇంట్లోనూ చేపల పులుసు గుబాలింపే. ఏలూరు ఏజెన్సీలో ప్రజలు ఏడాదికి ఒక్కసారి సమిష్టిగా ఊరి చెరువులో చేపల జాతర నిర్వహిస్తున్నారు. జిల్లాల్లో చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు కలకలలాడుతూ ఉండగా ఎక్కడ చూసినా మత్స్యకారులు చేపలు పడుతూ సందడి చేస్తున్నారు. వలలకు భారీ చేపలు పడుతూ ఉండడంతో సంబూరంగా మార్కెట్లకు తరలించి విక్రయిస్తున్నారు. ఒక్కో చేప కేజీ నుంచి 10 కేజీల వరకు బరువుంటున్నాయి. కొన్ని చోట్ల సాధారణ ప్రజలు సైతం గాలాలు వేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వేసవి కాలంలో చెరువులో చేపలు పట్టడం జాతరలా ఉంటుంది. పెద్ద ఎత్తున తరలి వచ్చిన జనం నీళ్లలోకి దిగి చేపలను పట్టి వాటిని కుప్పలుగా పోసేవాళ్లు. సమానంగా జరిగే పంపకాలు, ఇదే సమయంలో వినిపించే చెలోక్తులు, సరదాగా సాగే దెప్పి పొడుపులు, అన్యాయం జరిగిందంటూ సాగే అలకలు, చిన్న పెద్ద, బాబాయ్ పిన్ని, అత్తా మామ అంటూ వినిపించే పలకరింపులు మొత్తం ఒక జాతరలా కనిపిస్తుంది. వచ్చిన చేపలన్నింటినీ అంతా సమానంగా పంచుకొని వండుకొని తింటారు. ఆ గ్రామాల్లో ప్రతి ఇంట చేపల వంటకాలే. ఈ ఏడాది కూడా అదే వాతావరణంలో కుక్కునూరు మండలం చీరవల్లిలో చేపలను పట్టారు. ఈ చెరువు పరిసరాల్లో దాదాపు 10 గ్రామాల ప్రజలు నివసిస్తూ ఉంటారు. వర్షాకాలంలో నిండుకుండలా ఉండే చెరువులు వేసవిలో నీరు ఇంకిపోయి వెలవెలపోతూ ఉంటాయి. అదే సమయంలో గిరిజనులు అక్కడకు చేరుకొని చెరువులోకి దిగి చేపలను పడతారు. బచ్చ, శీలావతి, కొర్రమేను, బాలుగా ఇలా చాలా రకాల చేపలు దొరికాయి. ఇక వాటిని పంచుకొని ఎవరి వాటా వాళ్ళు చేపలను తామర ఆకుల్లో ఉంచుకొని ఇళ్లకు తీసుకెళ్లారు. ఇక మంచి గుమగుమలాడే చేపల కూర వాసనలతో కుక్కనూరు పరిసర ప్రాంతాలు గత 2 రోజులుగా గుబాలించాయి.